యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయెను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే-బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్లిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయిచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదునొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. అతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయెను. గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ ఇద్దరి శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేశెను. ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను.
ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అశాహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబీయేజరు, హుషాతీయుడైన మెబున్నయు, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడగు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా. యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షరారునకు పుట్టిన అహీయాము, మయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము, కర్మితీయుడైన హెస్రై, అర్బీయుడైన పైరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జిలకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయివాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. వారందరూ 37. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువు నగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యొర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తింహోర్షి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదావారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాని చేసితిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను.
వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ ఇశ్రాయేలీల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమియూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతునుందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవును రాజువు నగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకొని బలి అర్పించుము. చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. లూకా సువార్త 22వ అధ్యాయము. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పుదు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువాయనా అని వారినడిగినప్పుడు వారు ఏమీయు తక్కువ కాలేదనిరి. అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని
మీతో చెప్పుచున్నానెను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూన్న వారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.